బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్ డాక్టర్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం పద్మిని. సుధా గారు, వినాయక చవితి వచ్చేస్తోంది. వినాయక చవితి 2 రోజుల్లోనే ఉంది వినాయక చవితి. అయితే వినాయకుడిని మనం పూజిస్తున్నాము అని అంటే ఖచ్చితంగా మీరు యాజ్ ఆస్ట్రాలజర్ చెప్పండి, ఈ నవగ్రహాలకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క అధిదేవతని ఖచ్చితంగా ఫిక్స్ చేసి ఉంచారు. కేతువుకి గణపతియే చెప్తారు. ఇప్పుడు 6th house లో కేతు ఆల్రెడీ ఉంటారు, ఇంకొన్ని రోజులు కూడా ఉన్నారు కదండి. అయితే మరి ఈ కేతువుని రిలేట్ చేస్తూ కేతు ఇచ్చేటటువంటి ఒకవేళ ఇబ్బందులు చాలా ఉంటాయి, కట్టుకోవడం చాలా చాలా కష్టం. కాబట్టి మరి వినాయకుడిని గనక ఆరాధిస్తే ఆయన ఖచ్చితంగా తల వంచేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి యాజ్ ఆస్ట్రాలజర్ చెప్పండి, ఈ రాసుల వాళ్ళు, ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఇప్పుడు గణపతిలో రకరకాల రూపాలు ఉన్నాయి, నామాలు ఉన్నాయి. స్వామిని ఏ రాశి వాళ్ళు ఎలా ఆరాధించుకోవాలనేది ఒక్కసారి వివరంగా మీ ద్వారా. తప్పక. ఎందుకంటే ఏ రూపం అయినా ఓకే, గుడ్, చేయొచ్చు అందరూను. ప్రత్యేకంగా మనం చెప్పేది జనరల్ గా చెప్తున్నాము. మనం ఏంటంటే రాసుల వారీగానే మాట్లాడుకుంటున్నాం. ద్వాదశ రాసులు అంటే ఏంటంటే మళ్ళీ వ్యక్తిగత జాతకానికి వస్తే డిఫరెంట్ గా ఉంటుంది. బట్ స్టిల్ మనం మాట్లాడుకునేది గణపతి గురించే కనుక ఏ రూపాన్ని పూజించినా మనకి పాజిటివిటీ అనేది వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా గట్టిగా పూజించడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఇందాక అన్నట్టు కేతువు 6వ ఇంట్లోనే. సో తప్పక అడ్డంగాలు అనేవి జనరల్ గా మనం చెప్పాలి అంటే అందరికీ అడ్డంగాలు కామన్. ఈ రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ, ఎందుకంటే 6వ ఇంట్లో కేతు ఉంటే తప్పక ఏంటంటే ముందుకు వెళ్దాము, ముందుకు సాగుదాం అన్నప్పుడు కొన్ని ఇబ్బందులు పెడతారు, ఆబ్స్టకల్స్ అంటూ ఉంటాము. అడ్డంగాలు వివిధ రూపాల్లో వస్తాయి, మనుష్య రూపాల్లో కూడా వస్తూ ఉంటాయి. అందుకనే మనం ఎప్పుడు దేవతల్ని కొలవాలి అని చెప్తూ ఉంటాము. తప్పక మహాగణపతిని ఆరాధిస్తే చాలా బాగుంటుంది. ఎవరు? మేషరాశి వాళ్ళు మహాగణపతిని ఎందుకంటే చాలా మందికి ఉపదేశం కూడా ఉండొచ్చు, మహాగణపతి అసలు చాలా బాగుంటుంది కొలుచుకుంటే అని జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. లేకపోతే అసలు మహాగణపతి, లేకపోతే మహాగణపతి చేసుకోవచ్చు, అంటే జపం చేసుకోవడం అన్నట్టు. తలుచుకోవడంలో తప్పేంటి? ఎన్నాళ్ళు మనం ఇది ప్రాక్టీస్ చేయమంటారు? జనరల్ గా మనం చెప్పేది ఏంటంటే 21 days మనకి లెక్క ఎప్పటికీ ఉంది. కానీ మనం పెద్దవాళ్ళు చెప్పింది ఒక మండలం 40 రోజులు కంటిన్యూస్. మళ్ళా ఎన్ని రోజులు అన్నప్పుడు ఎన్నిసార్లు నామం అనేది కూడా అంటే ఒక మాల చేసుకోవడం అనేది మినిమం, అంటే 108 అంతే. ఎవరికి ఓపికను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో తప్పక ఇది చేసుకుంటే కనుక కుటుంబ పరంగా వీళ్ళకి చాలా బాగుంటుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పగలం అనమాట. గణపతిని ఆరాధిస్తే అసలు విజయం అనేది తప్పక వస్తుంది, అంతే. ఆబ్స్టకల్స్ తొలగిపోతాయి. మేషరాశి వాళ్ళు మహాగణపతి నామాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక మరి వృషభ రాశి వాళ్ళు వీళ్ళు తప్పక లక్ష్మీ గణపతి చేస్తే బాగుంటుందనే నా ఒపీనియన్. ఎందుకంటే 5వ ఇంట్లో మనకి ఇప్పుడు కేతు ఉన్నారు. ఎందుకంటే మన కేతు గ్రహం గురించి ఎక్కువ మాట్లాడుతుంది, అవునా. ధూమ్రవర్ణం అని మనం గణపతికి కూడా మనం చెప్పున్నాం. ఎందుకు లక్ష్మీ గణపతి అంటే మనకి అధిపతి కూడా మనకి వీనస్, అంటే శుక్రాచార్య అయ్యారు. అలాగే 5వ ఇంట్లో ఉన్నారు. అంటే ఏంటి, శుక్రాచార్య మనకి అందం, ఆనందం, పిల్లలు అన్ని చెప్తూ ఉంటాం. ఆయన కూడా 5వ ఇంట్లోనే ఉన్నారు, కేతుతో కలిసే ఉన్నారు. అదే ఇప్పుడు అందుకోసం అని తప్పక వీళ్ళు లక్ష్మీ గణపతి చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది, విజయం సాధించవచ్చు అనేది యాజ్ అన్ అస్ట్రాలజర్, లేకపోతే నా ఒపీనియన్ అనమాట. లక్ష్మి కావాలి అనుకునే వాళ్ళు అందరూ, వద్దనుకునే వాళ్ళు ఎవరు? సో తప్పక వాళ్ళు లక్ష్మీ గణపతిని పూజిస్తే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వినాయక చవితి ఈ 10 రోజులు కూడా అంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి, నేను ఇందాక చెప్పినట్టు సంకల్పం అనేది వెరీ ఇంపార్టెంట్. సంకల్పంతో పాటే ఏ పనైనా చేయాలన్నమాట. నాకు ఇది కావాలి, నేను ఇది కోరుకుంటున్నాను అని మొదలెట్టాలి. అప్పుడే ఏంటంటే అది కరెక్ట్ గా ఉంటుంది, ఆ పాత్ అనేది కరెక్ట్ ఉంటుంది. ఆ పాత మీద మనం నడవడం కూడా జరుగుతుంది అనమాట. అలాగే ఆపర్చునిటీస్ కూడా వస్తూ ఉంటాయి. లక్ష్మీ గణపతి అని చెప్పారు కాబట్టి లక్ష్మీ గణపతి హోమాలు కూడా విశేషంగా చేస్తూ ఉంటారు. అది కూడా చేసుకునే ప్రయత్నం చేయొచ్చా? తప్పక, ఎందుకు చేయకూడదు. రైట్. వృషభ రాశి వారికి లక్ష్మీ గణపతి. రైట్. ఇక మిథున రాశి అండి. మిథున రాశి వాళ్ళకి మనం చూసామంటే 4వ ఇంట్లో ఉన్నారు. అంటే ఏంటి, అటు చదువు అండ్ ఆల్సో ఏంటి, మదర్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, ఏకదంతం అంటే ఏంటి, మనకి దంతంతోనే రాశారు మహాభారతాన్ని అని అంటారు, తెలుసు కదా.
అంటే అంత పట్టుదలగా ఆయన రాత్రి తల వరకు రాశారు కనుక తప్పక స్టూడెంట్స్కి ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది ఆ రూపాన్ని కొలుచుకుంటే. అంటే మనం మాట్లాడుకునేది ఏంటి, మనం గణపతి రూపాలే మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక ఏకదంత వినాయక, ఏకదంత గణపతి అందరూ గణపతులే. సో గణపతి రూపంని చేసుకోవడం, కొలవడం అనేది చాలా మంచిది అనేది నా ఒపీనియన్ అన్నమాట. ఏకదంతాయ నమః, ఓం ఏకదంతాయ నమః అని కూడా అనుకోవచ్చు. అంతే కదా, నామరూపాలు అంటే నమః అంటే నామరూపాలు. నామరూపాలకి అసలు ఇంకా ఉపదేశాలు ఏమీ అక్కర్లేదు, కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. మన బీజాక్షరాలు ఓం గం గణపతి నమః అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇంకా పెద్దది ఉంది దాంట్లోనే. ఇవన్నీ మనం చెప్పకూడదు కనుక మనం మాట్లాడలేదు. బట్ ఏంటంటే బీజాక్షరాలకి మనకి ఏంటంటే ఉపదేశం ఉండాలి. బీజం అంటే ఏంటి, సీడ్లోనే ఉన్నారు వాళ్ళు అంటే ఏంటంటే డైరెక్ట్గా మనం ఆహ్వానిస్తున్నాం. సో దానికి తప్పక ఒక గైడెన్స్ ఉండాలి అన్న ఒక విషయం మీదే మనం ఉపదేశం అని చెప్తూ ఉంటాం అన్నమాట. రైట్ అండి. ఇక కర్కాటక రాశి వారు, వీరు ఏ నామంతో స్వామిని కొలవాలి? అంటే 3వ ఇంట్లో ఉన్నది మనకి కేతు. అంటే నేను ఇందాక మూషికం గురించి కూడా చెప్పాను. మూషికం అంటే ఏంటి, తొందరగా ఎక్కడికైనా వెళ్ళిపోగలరు. అంటే అటు చిన్న చిన్న ప్లేసెస్కి లోపలికి వెళ్ళిపోయి డెస్ట్రాయ్ కూడా చేయగలదు కదా, పంటలన్నీ కూడా తినేయగలదు. సో మూషిక వాహన అంటే పూర్తి రూపం అంటే ఏంటి, గణపతి రూపం మూషిక వాహనం మీద కూర్చున్నట్టు. ఎప్పుడు మనం గణపతి కొలిచినా కూడా మూషికాన్ని కూడా కొలవాలని చెప్తూ ఉంటాం. ఎందుకంటే కూడా ఒక రూపమే. అంటే మనకి సనాతన ధర్మంలో చూసామంటే ఒక్కొక్క యానిమల్ని కూడా మనం కొలవడం అంటే ఏంటి, నేచర్ కి దగ్గరగా ఉండడం క్రియేట్ చేశారు. సో వీళ్ళకి ఎస్పెషల్లీ 3rd house లో తప్పక అడ్డంగాలు అనేది వస్తాయి. అండ్ ఆల్సో కొన్నిసార్లు ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మూషిక వాహనం అంటే గణపతిని తలుచుకుంటే తప్పక వీళ్ళు ముందుకు సాగచ్చు, ధైర్యం కూడా తెచ్చుకోవచ్చు. బ్యూటిఫుల్. మూషిక వాహన గణపతే నమః అని కూడా అనుకోవచ్చు. బ్యూటిఫుల్ అండి. ఇక సింహరాశి వారు, వీరు ఏ నామంతో కొలవాలి? అంటే 2nd house లో మనకి కేతు, మనకి తెలుసు అందరికి 2nd house లో ఉంటే తప్పక కుటుంబ పరంగా, డబ్బు పరంగా అంటే ఆర్థిక పరంగా అందాం, సంపద పరంగా అనుకుందాం. సో ముందుకు సాగడం అనేది కొన్ని ఇబ్బందులు అని చెప్పచ్చు. మన వ్యక్తిగత జాతకం ఆల్రెడీ మనం చెప్పాం కనుక సిద్ధి గణపతి, సిద్ధి వినాయక అంటాం, మనం సిద్ధి వినాయక అంటాం. తప్పక మనకి ఏంటంటే సిద్ధి అంటే ఏంటి, మనకి గోల్ని మనం ఆల్రెడీ సాధించాము అన్న ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో గోల్ ఏదైనా అవ్వచ్చు, మనం సిద్ధి పొందాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో సిద్ధి వినాయకని కొలవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మనం చూసామంటే సిద్ధి వినాయకని చేసినప్పుడు కూడా మనకి ఎప్పుడు శక్తిని కూడా కొలవడం అనేది మంచిది. అంటే పార్వతి ప్లస్ సిద్ధి వినాయక అలా పటం పెట్టుకుని కానీ ఒక రూపం పెట్టుకుని కానీ కొలవడం అనేది చాలా మంచిది. ఇక కన్యారాశి, ఈ కన్యారాశిలోనే సంచారం జరుగుతోంది కేతువుది కాబట్టి మరి కన్యారాశి వాళ్ళు మృత్యుంజయ మంత్రం చేసుకోవడం, అలాగే మృత్యుంజయ రూపం కూడా మనం ఏంటంటే అష్టోత్తరంలో వస్తుందన్నమాట రూపం అని, అంటే ఓంకార రూపం అని కూడా చెప్పొచ్చు అనమాట గణపతికి. సో ఈ రూపాన్ని కొలుచుకోవడం అనేది చాలా మంచిది. అంటే కూడానే ఉన్నారు. సో డిస్టర్బెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ మైండ్ డిస్టర్బెన్స్ కానీ మెంటల్ డిస్టర్బెన్స్ అంటే ఒక స్టడీగా ఉండదన్నమాట. సో ఎత్తు తగ్గులు అనేవి ఎక్కువ ఉంటాయి. దాని మూలాన్ని ఏంటంటే కొన్ని ఆపర్చునిటీస్ అనేవి మనం కోల్పోతూ ఉంటాం. మనకు వచ్చిన మనకి తెలియదు కదా, మనం గ్రహించాలి వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తున్నారు అనేది. సో అవన్నీ కాకుండా అలాగే హెల్త్ విషయంలో కొంచెం సెన్సిటివ్ కనుక తప్పక మృత్యుంజయ గణపతిని అలాగే ఓంకార గణపతిని కొలిస్తే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. బ్యూటిఫుల్ అండి. ఇక తులారాశి, ఈ తులారాశి వారు గణపతిలో ఏ రూపాన్ని ఖచ్చితంగా కొలవాలి అని అంటారు? తులారాశి వాళ్ళకన్నా ఎందుకంటే 12వ ఇంట్లో మనకి కేతు ఉన్నారు కనుక తప్పక లక్ష్మీ గణపతి బాగుంటుంది. అలాగే మనం చెప్పవలసింది ఏంటంటే దేనికైనా ఏంటంటే మహాగణపతి, ఎప్పటికైనా మహాగణపతి రూపం మనం చూసామంటే మన గుళ్ళల్లో అన్ని కూడా మహాగణపతి రూపాలు ఎక్కువ ఉంటాయి. సో తప్పక కొలవడం అనేది మంచిది. అలాగే విగ్రహం కూడా భారీ విగ్రహం ఉంటుంది మనకి మహాగణపతి. సో తప్పక కొలిస్తే ఏమవుతుందంటే అటు కుటుంబ పరంగా, ఎందుకంటే మ్యారేజ్ అయ్యే వాళ్ళు ఉంటారు, అలాగే డిస్టర్బెన్స్ మ్యారీడ్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగే ఏంటంటే అప్పులు ఎక్కువైన వాళ్ళు ఉంటారు, అలాగే కెరియర్ ముందుకు సాగలేదు అనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే 12కి అయితే ఆల్వేస్ డిస్టర్బెన్స్ రెండిట్లోనూ ఇస్తుంది. సో ఇవన్నీ కాకుండా ఉండాలి అంటే తప్పక లక్ష్మీ గణపతి కానీ మహాగణపతి కానీ 2 కొలవడం మంచిది. కొంతమందికి అంటే ఆన్మాయితీ ఉంటుంది,
ఎవరింట్లో వాళ్ళు కొలుస్తుంటారు గణపతిని. సో అది కూడా కొలవడం ప్లస్ ఇవి కూడా ఒక మండలం మనం మాట్లాడుకున్నాం, మండలం కన్నా ఎక్కువ కూడా కొలవచ్చు. మన మండలంతో ఆపేయక్కర్లేదు. ఏదైనా మంచి కార్యక్రమం మనం ఏంటో లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు కదా. రైట్. సో నిత్యం కొలవడం అనేది మంచిది, మహాగణపతి చేసుకోవచ్చు. రైట్ అండి. ఇక వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారు ఏ గణపతిని పూజించాల్సి ఉంటుంది? మనం చూసామంటే గణపతికి 32 రూపాయలు చెప్పున్నాము, అలాగే 8 అవతారాలు చెప్పుకున్నాం. సో శక్తి రూపం ఉంటుంది, పవర్ఫుల్ చాలా. ఎందుకంటే ఇప్పుడు మనం చూసామంటే 7th హౌస్ లో మనకి గురు సంచారం జరుగుతోంది. గురువు కూడా ఏంటంటే వక్రిస్తున్నాడు ఈ ఇయర్లో. అలాగే మనం చూసాము అంటే మనకి 8th హౌస్ లో మార్స్ సంచారం జరుగుతుంది. 6th లార్డ్ 8th లో ఆయన కిందకి పైకి వెళ్ళొస్తూ ఉంటున్నాడు. అంటే ఆల్మోస్ట్ మనకి జనవరి వరకు అంత ఇబ్బందులు కొన్ని కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ రాశి వాళ్ళకే కాదు, జనరల్గా కూడా మనం మాట్లాడుకోవాలంటే. సో ఎప్పటికైనా ఎవరైనా మనం చూసేది శక్తి రూపమే. అంటే ఏంటి? ఎనర్జీ రూపం. సో శక్తి రూపేణ శక్తి గణపతిని కొలవడం చాలా చాలా మంచిది. ఇక ధనుసు రాశి వారు, ధనుసు రాశి వాళ్ళకు కూడా మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి మనం గురు మనకి 6వ ఇంట్లో సంచారం జరుగుతోంది. 7th హౌస్ లో నేను ఇందాక చెప్పినట్టు కుజ సంచారం జరుగుతోంది, కరెక్టే. కానీ ఏంటంటే ఆయన వల్ల నీచపడుతున్నాడు. అలాగే 5th లార్డ్ నీచపడుతున్నాడు కనుక అటు పిల్లల పరంగా అంటే కుటుంబ పరంగా పిల్లల ఎదుగుదల అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. విఘ్నాలు రాకుండా, ఆబ్స్టికల్స్ రాకుండా దేంట్లో అయినా సరే ఉండాలంటే విఘ్నరాజ అంటే విఘ్నాలు రాకుండా విఘ్నేశ్వరుణ్ణి కొలవమని, అంటే నా ఒపీనియన్ అనుకోండి, ఎవరిష్టం వాళ్ళది, ఎన్ని రూపాలు ఉన్నాయి, కానీ విఘ్నేశ్వరుని కొలవడం అనేది చాలా మంచిది అనేది నా ఒపీనియన్. విఘ్నరాజ విఘ్నేశ్వరుడు. రైట్ అండి. ఇక మకర రాశి వారు, మకర రాశి వారు ఏ గణపతిని ఆరాధించాలి? సో మకర రాశి వాళ్ళకి మనం చూసాము అంటే 2nd హౌస్ లో మనకి శని సంచారం అంటే ఏలినట్స్ అని ఉంది, అందరికీ తెలిసిన ఒక విషయం. అలాగే మనం చూసాము అంటే 9వ ఇంట్లో కేతు సంచారం జరుగుతుంది. అంటే ఏంటి, అక్కడ భాగ్యానికి కొంచెం లోటు వస్తుంది అనేది తెలుస్తోంది. అందుకని భక్తి గణపతి ఏదైనా మనం భక్తితోనే సాధించాలి. ఈ రాశికి అధిపతి వక్రిచున్నారు. అలాగే ఏంటంటే మకరాన్ని చూస్తున్నారు. ఇప్పుడు సడన్గా చూసాము అంటే ఇబ్బందులు చాలామంది పడుతున్నారు. నాకు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి కూడా అంటే బాగా జరుగుతున్నది, సడన్గా ఏంటంటే స్టార్ట్ అయిందనమాట అలాగా. సో అదొకటి కాకుండా మిగతా సంచారాలు కూడా అంత ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మార్స్ నీచపడిపోతున్నాడు, అంటే కుజు నీచపడిపోతున్నాడు అంటే 7వ ఇంట్లో. సో తప్పక కుటుంబ పరంగా కూడా వీళ్ళకి, లీగల్గా కూడా, అలాగే పార్ట్నర్షిప్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో భక్తితోనే సాధించాలి మనం ఏదైనా. అంటే ఏంటి, మనం నిగ్రహం చేసుకుని తప్పక గణపతిని కొలిస్తే, భక్తి గణపతిని, చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. రైట్. ఇక కుంభరాశి, ఉచ్చిష్ట గణపతి పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. ఎందుకంటే మనకి శని అందులోనే ఉన్నారు, కుంభశని కదా, దానికి ఈక్వల్ గా మనం చేయాలి. సో పవర్ఫుల్లే తీసుకురావాలి కనుక ఉచ్చిష్ట గణపతి. ఉచ్చిష్ట గణపతి మనం నామరూపాలు ఎప్పుడైనా చేయొచ్చు. తాంత్రికంలో మనం ఉచ్చిష్ట గణపతి చెప్తూ ఉంటాం అనమాట. కానీ ఏంటంటే నామరూపాలు అన్న దానికి మనకి ఒక ఇది లేదు, ఒక అడ్డం లేదనమాట. సో హర్డల్ అనేది లేదు, మనం రోజు తలుచుకోవచ్చు. సో ఉచ్చిష్ట గణపతి రూపాన్ని చూసుకుని కొలచడం అనేది మంచిది అనేది నా ఒపీనియన్. అలాగే ఏంటంటే మనకి ఏమైనా దృష్టి తగిలింది, లేకపోతే ముందుకు సాగలేకపోతున్నాం, లేకపోతే ఇంకోళ్ళు ఏదైనా మనకి ఏదైనా చేశారు అన్న ఒపీనియన్ ఉండొచ్చు, చాలా మందికి ఉంటుంది. ఇవన్నిటికి కూడా ఇదే నివారణ అనమాట, ఉచ్చిష్ట గణపతి నివారణ అవుతుంది. రైట్. ఇక ఫైనల్లీ మీనరాశి, మీనరాశి వాళ్ళకి హేరంబ గణపతి అనుకున్నాం, అందరికి కలిపి చెప్పేస్తాం అనమాట. ఎందుకంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు ఏల్నట్స్ అని వీళ్ళకి అన్ని స్తంభించిపోయి ఉన్నాయి వీళ్ళకి. అలాగే ఈ రాశికి అధిపతి మనకి 3వ ఇంట్లో సంచారం జరుగుతుంది. ఆయన కూడా ఇప్పుడు రిట్రోగ్రేడ్ అవ్వబోతున్నారు, అంటే ఏంటంటే వక్రించబోతున్నారు. ఆల్మోస్ట్ 6-7 monthsకి ప్రాబ్లం ఉంది. సో ఇంకా ఇంపార్టెంట్. రైట్. ద్వాదశ రాశుల వాళ్ళు కూడా వినాయకుడిని ఏ నామంతో, ఏ రూపంలో కొలవచ్చు అనేది చాలా అద్భుతంగా మాకు వివరించారండి. అస్ట్రాలజీని డెఫినెట్ గా మిళితం చేస్తూ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే.